ओम शांति 14/1/22। मीठे बच्चे, ये तन रावण की प्रॉपर्टी है। इसे रावण को देकर अशरीरीपन घर जाना है, इसलिए इससे మమత్వ నికాల్ దో। మధురమైన పిల్లలు, ఈ తనువు రావణుడి యొక్క ఆస్తి. దీన్ని రావణుడికిచ్చి అశరీరి అయి ఇంటికి వెళ్ళాలి. అందువల్ల దీనిపైన మమకారాన్ని తొలగించండి. ప్రశ్న: सारी सृष्टि को शांति और सुख का दान देने की विधि क्या है? మొత్తం సృష్టికి శాంతి మరియు సుఖాన్ని దానం ఇచ్చే విధి ఏమిటి? జవాబు: सवेरे सवेरे उठ अशरीरी होकर बाप की याद में बैठना। పొద్దున్నే లేచి అశరీరి అయ్యి బాబా స్మృతిలో కూర్చోవటం. ఏ హే విశ్వకు శాంతి కా దాన్ దేనే కి విధి. ఇది విశ్వానికి శాంతి యొక్క దానాన్ని ఇచ్చే విధి. మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. యహే సుఖ కా దాన్ దేనే కి విధి. ఇది సుఖం యొక్క దానం ఇచ్చే విధి. జ్ఞాన్ और योग से तुम ఎవర్ హెల్దీ వెల్దీ బన్ జాతే హో. జ్ఞానము మరియు యోగంతోనే మీరు సంపూర్ణ ఆరోగ్యంగా సంతోషంగా అవుతారు. సృష్టి నయీ హో జాతీ హై. సృష్టి కూడా కొత్తదిగా అవుతుంది. గీత హై ముझे अपनी शरण में ले लो राम. పాట: నన్ను నీ శరణ్లోకి తీసుకో రామా. ఓం శాంతి. ఏ భగత్ భక్తి మార్గ మే గీత్ గాతే హై कि హే రామ్ అప్ని శరణ్ మే లే లో. ఇక్కడ భక్తులు భక్తి మార్గంలో పాడతారు, హే రామ మమ్మల్ని మీ శరణ్లోకి తీసుకోండి అని. అంగ్రేజీ మే కహతే హై कि ఆశ్రమ్ మే లే లో. ఇంగ్లీష్లో అంటారు ఆశ్రమంలోకి తీసుకోండి అని. హిందీ అక్షర్ శరణాగతి హై. హిందీ అక్షరం శరణాగతి. భగత్ గాతే హై క్యూంకి రావణ్ రాజ్య హై. భక్తులు పాడతారు ఎందుకంటే రావణ రాజ్యం. రావణ్ కు జలాతే భీ హై. రావణుని కాలుస్తారు కూడా. ఇస్సే భీ సిద్ధ హై కి రావణ్ రాజ్య హై. దీన్ని బట్టి నిరూపించబడుతుంది ఇది రావణ రాజ్యము అని. ఇస్కా భీ అర్ధ్ కోయి సమజ్తే నహీ. దీని అర్థం ఎవరికీ తెలీదు. రావణ్ కా వినాశ్ కర్నే కే లియే దశహరా కర్తే హై. రావణుణ్ణి వినాశనం చేసేందుకే దశహరా చేస్తారు. యహ్ భీ ఏక్ నిషానీ హై. ఇది కూడా ఒక గుర్తు. అభి ఏ సంగమ్ హై తో ఇస్ సమయ హీ రావణ్ కి శరణ్ మే గయే హోంగే. ఈ సమయంలో రాముడి యొక్క శరణ్లోకి వచ్చారు. సంగం యుగంలో రావణుడి యొక్క వినాశనం అయిపోయి ఉంటుంది. पास्ट में जो जो होकर जाते हैं उनका ही नाटक बनाते हैं. పాస్ట్లో ఏదైతే ఎవరైతే గడిచిపోయి వెళ్ళారో వారికే నాటకాలు తయారు చేస్తారు. तुम बच्चे जानते हो हम अभी रावण की जेल से निकल राम की ऐश्लम में आए हैं. ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు కదా, మేము రావణుడి యొక్క జైలు నుంచి తొలగించబడి రాముడి యొక్క శరణాగతిలోకి వచ్చాము అని. राम राज्य में रावण राज्य नहीं हो सकता और रावण राज्य में राम का राज्य नहीं हो सकता है. రామరాజ్యంలో రావణ రాజ్యం ఉండదు మరియు రావణ రాజ్యంలో రాముడి యొక్క రాజ్యం ఉండదు. గాయా భీ జాతా హై ఆధా కల్ప్ రామరాజ్య ఆధా కల్ప్ రావణ రాజ్య. అందుకే మహిమ ఉంది. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ రాజ్యం. రామరాజ్య సత్యుగ్ और त्रेता को कहेंगे. రామరాజ్యము అని సచ్చా త్రేతాయుగాల్ని అంటారు. సంగम युग पर जिन्होंने राम की शरण ली है वही రామరాజ్య మే గయే హోంగే. సంగం యుగంలో ఎవరైతే రాముడి యొక్క శరణ్ తీసుకున్నారో వారే రామరాజ్యంలోకి వెళ్తారు. तुम जानते हो हम अभी రామ్ की शरण में है. మీకు తెలుసు మేము ఇప్పుడు రాముడి యొక్క శరణ్లో ఉన్నాము. ఏ సారీ దునియా ఎక్ టాపు హై. చారో తరఫ్ పానీ హై. ఈ మొత్తం ప్రపంచమంతా ఒక ద్వీపము, నలువైపులా నీళ్లు ఉన్నాయి. బీచ్ మే హై టాపు. మధ్యలో ద్వీపం ఉంది. బడే బడే టాపు మే ఫిర్ ఛోటే ఛోటే టాపు భీ హై. పెద్ద పెద్ద ద్వీపాల్లో తిరిగి చిన్న చిన్న ద్వీపాలు ఉన్నాయి. అబ్ తుమ్ బచ్చోं की बुद्धि में है तो రావణ్ రాజ్య సారీ దునియా పర్ హై. ఇప్పుడు పిల్లలేని మీ బుద్ధిలో ఉంది కదా, ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా కూడా రావణ రాజ్యం అని చెప్తున్నారు బాబా. కబ్ సే షురూ హోతా హై. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? समझाया जाता है आधा आधा है.
సగం సగమని తెలియచేయటం జరుగుతుంది. రామరాజ్యం మే సుఖ్ బ్రహ్మా కా దిన్, రావణ్ రాజ్యం మే దుఃఖ్ అర్ధాత్ బ్రహ్మా కీ రాత్. రామరాజ్యంలో సుఖము అంటే బ్రహ్మ పగలు, రావణ రాజ్యంలో దుఃఖము అంటే బ్రహ్మరాత్రి. ఆధా కల్ప్ సోజరా తో ఆధా కల్ప్ అంధియారా. అర్ధకల్పం వెలుగు, అర్ధకల్పం చీకటి. సత్యుగ్ త్రేతా మే భక్తి కా నామ్ నిషాన్ భీ నహీ. సచ్చా త్రేతా యుగాల్లో భక్తి యొక్క పేరు గుర్తులు ఉండవు. ఫిర్ ఆధా కల్ప్ భక్తి మార్గ్ చల్తా హై ద్వాపర్ और కలియుగ్ మే. తిరిగి అర్ధకల్పం భక్తి మార్గం నడుస్తుంది ద్వాపర కలియుగాల్లో. భక్తి కూడా రెండు రకాలుగా ఉంటుంది. ద్వాపర యుగంలో మొట్టమొదట భక్తి చాలా ఉన్నతంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కచ్చావతారాలు, మత్స్యావతారం అన్నింటికీ భక్తి చేస్తారు. మనుష్యోं की बुद्धि को सतो प्रधान सतो रचो तमो होना ही है. మనుషుల బుద్ధిని సతో ప్రధానంగా, సతో రచో తమో అవ్వాల్సిందే. ఇన్ స్టేజెస్ సే పాస్ హోనా హే. ఈ స్టేజ్లన్నీ దాటాలి. బాప్ సమझाते हैं तुमने अभी రామ్ అథవా శివ్ బాబాకి గోద్ లే హే. బాబా తెలియచేస్తున్నారు, మీరు ఇప్పుడు రాముడు అంటే శివ్ బాబా యొక్క ఒడి తీసుకున్నారు. ఈశ్వర్ కో బాబా कहते हैं. ఈశ్వరుణ్ణే బాబా అంటారు. జబ్ वो फादर है फिर फादर को सर्वव्यापी कहना ఏ కహా సునా. మరి ఎప్పుడైతే ఆయన మన తండ్రి, తండ్రిని సర్వవ్యాపి అనటం ఎక్కడైనా విన్నారా? కహెంగే ఫలానా శాస్త్రమే వ్యాస్ భగవాన్ నే లిఖా హే అంటారు. ఫలానా శాస్త్రంలో వ్యాస భగవంతుడు రాశారు అంటారు. బాప్ समझाते हैं सर्वव्यापी के ज्ञान से तुमको कुछ भी फायदा नहीं हुआ है. బాబా తెలియచేస్తున్నారు, సర్వవ్యాపి యొక్క జ్ఞానంతో మీకేమీ లాభం కలగలేదు. సద్గతి దేనే వాళ్ళ జరూర్ కోయి చాహియే. సద్గతినిచ్చేవాడు తప్పకుండా ఎవరో ఒకరు కావాలి. ఓ జరూర్ దూసరా హోగా. వారు తప్పకుండా రెండో వారు అవుతారు. సద్గతి దేతే హీ హే గాడ్ ఫాదర్. సద్గతినిచ్చేవాడు భగవంతుడు. ఏ తుమ్హారా ఈశ్వరీయ జన్మ హే. మీది ఈశ్వరీయ జన్మ. తుమ్ అభి సంగం పర్ హో. మీరు ఇప్పుడు సంగం యుగంలో ఉన్నారు. ఏ సంగం కా టైం దిన్ మే వా రాత్ మే నహీ గినా జాతా హే. ఈ సంగం యుగం యొక్క సమయం పగలు లేక రాత్రిలో లెక్కింపబడదు. ఏ ఛోటా సా సంగం హే జబ్కి దునియా బదల్నీ హే. ఇది చాలా చిన్న సంగము, ఇప్పుడే ప్రపంచం మారుతుంది. రావణ్ రాజ్య సే బదల్ రామ్ రాజ్య హోతా హే. రావణ రాజ్యం మారి రామరాజ్యం అవుతుంది. ఈ రామరాజ్యం కోసమే మీరు పురుషార్థం చేస్తున్నారు. తో ऐसे ऐसे గీత్ బీ కామ్ ఆతే హే. ఇలాంటి పాటలు కూడా పనికొస్తాయి. ఏ హువా జైసే శ్లోక్ ఇన్కా అర్థ్ కియా జాతా హే. ఇవన్నీ ఎలా అయితే శ్లోకాలు, వీటి అర్థం తీయటం జరుగుతుంది. రామ్ की शरण में जाने से फिर तुम सुख अर्थात राम राज्य में आएंगे. రాముడి యొక్క శరణ్లోకి వెళ్ళటంతో మీరు సుఖము అంటే రామరాజ్యంలోకి వస్తారు. ఏ కహానీ బీ హై తుమ్ పెహ్లే సుఖ్ చాహతే హో యా దుఃఖ్. ఒక కథ కూడా ఉంది. మీరు ముందు సుఖం కోరుకుంటున్నారా లేక దుఃఖమా? బోలా సుఖ్ క్యూంకి సుఖ్ మే ఫిర్ యమదూత్ లేనే నహీ ఆయేంగే. అప్పుడు అంటారు మాకు సుఖం కావాలి అని. ఎందుకంటే సుఖంలో యమదూతలు తీసుకెళ్లేందుకు రారు. పరంతు అర్థ నహీ సమజ్తే. కానీ అర్థం తెలీదు. బాప్ బైట్ అచ్చి రీతి సమझाते हैं. బాబా కూర్చుని మంచి రీతిలో తెలియచేస్తున్నారు. తుమ్హారీ బుద్ధి మే హై హమారా దేవీ దేవతా కుల్ బహుత్ ఊంచా థా. మీ బుద్ధిలో ఉంది కదా, మా యొక్క దేవీ దేవతా కులం చాలా ఉన్నతమైంది. పహలే బ్రాహ్మణ్ కుల్ హోతా హై ఫిర్ దేవతా బంతే హై. ముందు బ్రాహ్మణ కులం ఉంటుంది, తర్వాత దేవతలుగా అవుతారు. తర్వాత క్షత్రియులు, తర్వాత వైశ్యులు, తర్వాత శూద్రులుగా అవుతారు. తుమ్ జాన్తే హో హమ్నే హీ ఇన్ వర్ణో సే పాస్ కియా హే. మీకు తెలుసు కదా, మేమే ఈ వర్ణాలను దాటాము. అభి ఆకర్ బ్రాహ్మణ్ బనే హే. ఇప్పుడు వచ్చి బ్రాహ్మణులుగా అయ్యాము. ఏ విరాట్ రూప్ బిల్కుల్ హీ ఠీక్ హే. ఈ విరాట్ రూప చిత్రం పూర్తి కరెక్టు. వర్ణాల ద్వారానే నిరూపించబడుతుంది. 84 జన్మ ఏక్ హీ సత్యుగ్ మే నహీ లియే జా సక్తే.
84 జన్మలు ఒక సత్యుగంలోనే లెక్కింపబడదు. ఈ వర్ణాలు ఇలా తిరుగుతూ ఉంటాయి. డ్రామా కా చక్కర్ పూరా హువా, కోయా 84 జన్మ పూరే హుయే. డ్రామా చక్రం పూర్తయింది అంటే 84 జన్మలు పూర్తయినట్లే. చక్రతో లగానా హీ హై, ఈ చక్రాలన్నీ ఇలా తిప్పుతూనే ఉండాలి. इसलिए दिखाया जाता है दैवी वर्ण में इतना समय, క్షత్రియ में इतना समय. అందుకే చూపించడం జరిగింది. దైవీ వర్ణంలో ఇంత సమయం, క్షత్రియ వర్ణంలో ఇంత సమయం. ఆగే ఏ పతా థోड़ी ही था, పూర్వం ఇదేది తెలిసేది కాదు. కభీ శాస్త్రోं में भी नहीं सुना था कि ऐसे वर्णों में आना है. ఎప్పుడు శాస్త్రాల్లో కూడా వినలేదు ఇటువంటి వర్ణాల్లోకి రావాలి అని. तुम जानते हो 84 జన్మ कौन लेते हैं, మీకు తెలుసు కదా 84 జన్మలు ఎవరు తీసుకుంటారు. ఆత్మ और परमात्मा अलग रहे बहुकाल, ఏ బాత్ సిద్ధ కర్ బతానీ హై. ఆత్మ పరమాత్మ వేరయ్యి బహుకాలమైంది అని ఉంది. ఈ విషయం నిరూపించి చెప్పాలి. పహలే పహలే దేవీ దేవతా హీ భారత్ మే థే, మొట్టమొదట దేవీ దేవతలే భారతదేశంలో ఉండేవారు. భారత్ గోల్డెన్ ఏజ్ తా, उस समय और कोई धर्म नहीं था, फिर चक्र को फिरना ही है. భారతదేశం బంగారు యుగంలో ఉండేది. ఆ సమయంలో ఏ ధర్మము ఉండేది కాదు. ఈ చక్రం ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. మనుష్యకు పునర్జన్మ లేనా హీ హై, మనుషులు పునర్జన్మలు తీసుకోవాల్సిందే. చక్ర పర్ సమఝానా బడా సహజ్ హై, చక్రం పైన తెలియచేయటం కూడా చాలా సహజము. బాబా డైరెక్షన్ దేతే హై. ప్రదర్శనీ మే ऐसे ऐसे समझाना, బాబా డైరెక్షన్ ఇస్తారు. ప్రదర్శనీలో ఇలా ఇలా తెలియచేయండి. इस समय जबकि हमको नई दुनिया में जाना है, तो बाप कहते हैं ये पुरानी दुनिया है. ఈ సమయంలో మనకు తెలుసు కదా, ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇది పాత ప్రపంచం. इस पुरानी दुनिया पुराने शरीर के जो भी संबंधी आदि है उनका बुद्धि से त्याग करो. ఈ పాత ప్రపంచం, పాత శరీరం యొక్క సంబంధికులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా బుద్ధితో త్యాగం చేయండి. బుద్ధి సే నయే ఘర్ కా ఆహ్వాన్ కియా జాతా హై, బుద్ధి ద్వారా కొత్తింటిని ఆహ్వానించటం జరుగుతుంది. యహే బేహద్ కా సన్యాస్, ఇదంతా బేహద్ సన్యాసం అని చెప్తున్నారు బాబా. దేహ సహిత్ జో భీ పురానీ దునియా కే సంబంధ ఆది హై ఉన్ సబ్కో భూల్ జానా హై. దేహ సహితంగా ఏదైతే పాత సంబంధికులు ఉన్నారో అందరినీ కూడా మర్చిపోయి స్వయాన్ని దేహిగా అంటే ఆత్మగా భావించండి. బాబా చెప్తున్నారు, మీరు అసలు ముక్తిధామంలో ఉండేవారు. సభీ ధర్మ వాళ్ళంకో బాప్ कहते हैं अब वापस चलना है. అన్ని ధర్మాల వాళ్ళకి బాబా అంటున్నారు ఇప్పుడు వాపస్ వెళ్ళిపోవాలి. ముక్తి కోతో సబ్ యాద్ కర్తే హై నా, ముక్తిని అందరూ కూడా తలుచుకుంటారు కదా. బాబా చెప్తున్నారు ఇప్పుడు ఇంటికి నడిచేయండి. జహా సే తుమ్ అశరీరీ ఆయే థే అబ్ ఫిర్ అశరీరీ హోకర్ జానా హే, అక్కడి నుండి మీరు అశరీరీగా వచ్చారు, తిరిగి అశరీరీ అయ్యే వెళ్ళాలి. సిర్ఫ్ కబ్ ఆనా కబ్ జానా హే ఏ చక్ర సమజ్నా హే, కేవలం ఎప్పుడు రావాలి ఎప్పుడు వెళ్ళాలి ఈ చక్రాన్ని అర్థం చేసుకోవాలి. बरोबर सतयुग में पहले पहले देवी देवता धर्म के ही आते हैं, फिर नंबरवार आते जाते हैं. తప్పకుండా సత్యుగంలో మొట్టమొదట దేవీ దేవత ధర్మానికి చెందిన వారే వస్తారు, తిరిగి నంబర్ వారుగా వస్తూ వెళ్తారు. ఎప్పుడైతే మూలవతనం అంటే పరంధామం నుంచి అందరూ వచ్చేస్తారో తిరిగి వెళ్ళటం ప్రారంభమవుతుంది. వహాతో ఆత్మ హీ జాయేగి, కానీ అక్కడికైతే ఆత్మే వెళ్తుంది. ఏ తనతో రావణ్కి ప్రాపర్టీ హే, ఈ తనువైతే రావణుడి యొక్క ఆస్తి, ఇది రావణుడికి ఇచ్చేసి వెళ్ళాలి. ఏ సబ్ కుచ్ యహా హీ వినాశ్ హోతా హే, ఇక్కడంతా ఇక్కడే వినాశనం అయిపోతుంది. తుమ్ అశరీరీ హోకర్ చలో, మీరు అశరీరీ అయి వెళ్ళండి. బాప్ कहते हैं मैं लेने आया हूँ, బాబా అంటున్నారు నేను తీసుకెళ్లేందుకు వచ్చాను. బాబా కిత్నా సహజ్ కర్ సమझाते हैं, फिर धारणा भी होनी चाहिए. బాబా ఎంత సహజంగా తెలియచేస్తున్నారు, తిరిగి ధారణ కూడా జరగాలి. ఫిర్ జాకర్ ఔరోంకో సమझाना चाहिए, తిరిగి వెళ్ళి ఇతరులకు తెలియచేయాలి. తుమ్ గ్యారంటీ కర్తే హో, బాబా హమ్ సున్కర్ ఫిర్ సునాయేంగే,
మీరు గ్యారంటీ ఇస్తున్నారు కదా బాబా, మేము విని తిరిగి వినిపిస్తాము అని. జిన్కో ఏ ప్రాక్టీస్ హోగి ఓ సునా సకేంగే. ఎవరికైతే ఈ ప్రాక్టీస్ ఉంటుందో వారే వినిపించగలరు. తుమ్ జాన్తే హో హమ్కో ఇస్ దునియాకు పవిత్ర బనానా హే. మీకు తెలుసు కదా, మేము ఈ ప్రపంచాన్ని పవిత్రంగా తయారు చేయాలి. బాబా చెప్తున్నారు, యోగంలో ఉంటూ శాంతి మరియు సుఖం యొక్క దానం ఇవ్వాలి. इसलिए बाबा कहते हैं रात्रि को उठकर योग में बैठो, సృష్టి కో దాన్ దో. అందుకే బాబా అంటున్నారు, రాత్రిళ్ళు లేచి కూర్చుని యోగంలో కూర్చోండి, సృష్టికి యోగదానం ఇవ్వండి. సవేరే సవేరే అశరీరి హోకర్ బైఠతే హో తుమ్ భారత్కు. బాబా చెప్తున్నారు, ఉదయమే మీరు అశరీరి అయి కూర్చుంటున్నారు. మీరు భారతదేశానికి, మొత్తం సృష్టికి యోగంతో శాంతిదానం ఇస్తూ ఉండండి. और फिर चक्र का ज्ञान सिमरन करने से तुम सुख का दान देते हो. అలాగే చక్రం యొక్క జ్ఞానాన్ని స్మరించడం ద్వారా మీరు సుఖం యొక్క దానాన్ని ఇస్తున్నారు. సుఖ హోతా హే ధన్ సే. సుఖం ధనం ద్వారానే లభిస్తుంది. తో సవేరే ఉట్కర్ యాద్ మే బైఠో. కాబట్టి ఉదయమే లేచి స్మృతిలో కూర్చోండి. బాబా బస్ అబ్ ఆప్కే పాస్ ఆయే కి ఆయే. బాబా బస్ మీ వద్దకు వచ్చేసామంటే వచ్చేసాము. ఇప్పుడు మా యొక్క 84 జన్మలు పూర్తయిపోయాయి. తో సవేరే ఉట్కర్ బాప్ కో యాద్ కర్ శాంతి और సుఖ కా దాన్ దేనా పడి. కావున ఉదయమే లేచి బాబాని స్మృతి చేసి శాంతి మరియు సుఖం యొక్క దానం ఇవ్వాల్సి ఉంది. యోగ్ और జ్ఞాన్ సే హెల్త్ और వెల్త్ మిలేగి. జ్ఞాన యోగాల ద్వారానే ఆరోగ్యము సంతోషము లభిస్తాయి. जब हम एवर हेल्दी होते हैं तो సృష్టి హీ నయి హోతీ హై. ఎప్పుడైతే మనం సంపూర్ణ ఆరోగ్యంగా అయిపోతామో అప్పుడు సృష్టి కూడా కొత్తదిగా అయిపోతుంది. సత్యుగ త్రేతామే హెల్దీ వెల్దీ హై. సత్యుగ త్రేతాల్లో ఆరోగ్యం ఉంటుంది, సంపద ఉంటుంది, సంతోషం ఉంటుంది. కలియుగంలో ఆరోగ్యం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. అబ్ హమ్ హెల్దీ और వెల్దీ బంతే హై. ఇప్పుడు మనం ఆరోగ్యంగా సంపన్నంగా అవుతున్నాము. फिर आधा कल्प हमारा ही राज्य चलता है. తిరిగి అర్ధకల్పం మన రాజ్యమే నడుస్తుంది. బుద్ధి మే జబ్ ఏ జ్ఞాన్ హో తబ్ ఖుషీ రహ సకే. బుద్ధిలో ఎప్పుడైతే ఈ జ్ఞానం ఉంటుందో అప్పుడే సంతోషం ఉంటుంది. బల్ ఏ బీ లిఖ్ దో 2500 वर्ष के लिए ఎవర్ హెల్దీ వెల్దీ బన్నా హో తో आओ इस ईश्वरीय నేచర్ క్యూర్ సెంటర్ మే. భలే రాయండి, 2500 సంవత్సరాల కొరకు సంపూర్ణ ఆరోగ్యంగా సంతోషంగా అవ్వాలి అనుకుంటే రండి ఈ ఈశ్వరీయ నేచర్ క్యూర్ సెంటర్లో, ప్రకృతి వైద్యాలయంలో. పరంతు ఏ లిఖేంగే భీ వహ్ జిస్మే జ్ఞాన్ హోగా. ఎవరిలో అయితే ఈ జ్ఞానం ఉంటుందో వారే ఇది రాస్తారు. ऐसे थोड़े ही सेंटर हम खोलते हैं, सर्विस आप आकर करो. అంతేకాని సెంటర్ మేము తెరుస్తాం మీరు సేవ చేయండి అని కాదు. ఎవరైతే తెరుస్తారో వారు స్వయం సేవ చేయాలి. झगड़ा सारा పవిత్రత पर ही चलता है. గొడవంతా పవిత్రతపైనే నడుస్తుంది. విష్ నా మిల్నే సే అత్యాచార హోతే హై. విషం లభించకపోతే అత్యాచారాలు జరుగుతాయి. ఇప్పుడు ఇది సంగం యుగం కదా. తో బుద్ధి మే సుఖదాం और శాంతిదాం కో హీ యాద్ కర్నా चाहिए. కావున బుద్ధిలో శాంతిధామాన్ని సుఖధామాన్ని తలుచుకోవాలి. దుఃఖధామ్ హై తబ్ తో సుఖధామ్ కో యాద్ కర్తే హై. ఇది దుఃఖధామం కాబట్టి సుఖధామాన్ని తలుచుకుంటారు. తబ్ గాతే హే దుఃఖమే సిమరిన్ సబ్ కరే సుఖమే కరే న కోయ్. అందుకే మహిమ చేస్తారు. దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ స్మరిస్తారు, సుఖంలో ఉన్నప్పుడు ఎవరు స్మరించరు అని బాబా చెప్తున్నారు. ఇది పతిత ప్రపంచం. లా కెహతా హే కలియుగ్ కే అంత్ మే సబ్కో పతిత్ హోనా హీ హై. ఇక్కడ లా కూడా చెప్తుంది, కలియుగ్ అంతిమంలో అందరూ పతితం అవ్వాల్సిందే. जब तक संगम आए और राम राज्य की स्थापना हो जाए फिर रावण राज्य की विनाश हो. ఎప్పుడైతే సంగం యుగం వస్తుందో రామరాజ్యం స్థాపన అవుతుంది, తిరిగి రావణ రాజ్యం వినాశనం అయిపోతుంది. ఇప్పుడు వినాశనానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రావణ రాజ్యం సమాప్త అయిపోతుంది. బాకీ ఏ గుడియోం కా ఖేల్ కర్తే హై. ఇదంతా బొమ్మలాట ఆడుతున్నారు. కితనే గుడ్డే గుడియా బనాతే హై ఇస్లియే ఇన్కో అంధశ్రద్ధ కహా జాతా హై. ఎన్ని బొమ్మలు తయారు చేస్తారు, అందుకే దీన్నంతా కూడా అంధశ్రద్ధ అంటారు.
బాబా చెప్తున్నారు, జిత్నా భారతవాసియోంకో, ఎంత భారతవాసీలకు ఈ అంధశ్రద్ధ ఉంటుందో అంతగా ఇంకెవ్వరికీ కూడా ఉండదు అని చెప్తున్నారనమాట బాబా. బాబా అంటున్నారు, భారతదేశంలో లెక్కలేనన్ని చిత్రాలు తయారు చేస్తారు. మహిమ ఉంది కదా, బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి. దీనికో ఫిర్ లంబా క్యూ కర్ దియా హై, పగల్ని ఎందుకు పొడిగించారు? బాబా చెప్తున్నారు, ముందు 16 కళలు, తర్వాత 14 కళలు, అంతిమంలో కొన్ని కళలు ఉండిపోతాయి. కానీ ఈ సమయంలో ఏ కళ లేదు అంటున్నారు బాబా. ఈ సమయ హే తమో ప్రధాన్ దునియా, ఈ సమయం అంతా తమో ప్రధాన ప్రపంచం. తమో కలియుగ్ సే షురు హోతా హై, తమో కలియుగం నుంచి ప్రారంభమవుతుంది. తిరిగి అంతిమంలో అంటారు తమో ప్రధానము అని. అబ్ దునియా జడ్జడి భూత హో గయి హై, ఇప్పుడు ప్రపంచం కూడా జడ్జడి భూతావస్థకు వచ్చేసింది. పురాణీ చీజ్కో ఆపే హీ ఆగ్ లగ్ జాతీ హై, పాత వస్తువుకి దానంతట అదే నిప్పంటుకుంటుంది. జైసే బట్కా జంగల్ హోతా హై, ఉన్కో ఆపే హీ ఆగ్ లగ్ జాతీ హై. ఎలాగైతే అడవి దానంతట అదే నిప్పంటేసుకుంటుంది, అలాగే ఈ ప్రపంచానికి కూడా నిప్పు అంటుకోబోతుంది. థోడా భీ కుచ్ ఆపస్ మే హువా తో ఆగ్ సులగ్ జాయేగి, కొంచెమైనా ఒకరిపైన ఒకరికి కొంచెం ఏదైనా గొడవ వచ్చిందంటే నిప్పు అంటుకుంటుంది. ఘర్ మే కోయి ఛోటీ బాత్ పర్ జగడా హో జాతా హై, ఇంట్లో కూడా చిన్న విషయాలకే గొడవలు అయిపోతూ ఉంటాయి. ఆపస్ మే దోస్త్ హోతే, బాబా చెప్తున్నారు, ఒకరికొకరు ఫ్రెండ్స్ అవుతారు. చిన్న విషయంతో శత్రుత్వం మొదలైపోతుంది. ఏక్ దోకో గలా కాట్నే మే బీ లగ్ పడితే హై, ఒకరికొకరు పీకి తీసుకోవటానికి కూడా రెడీ అయిపోతారు. క్రోధం ఏమీ తక్కువది కాదు. ఏక్ దోకో మారనే కే లియే దేఖో కితనీ తయారీ కర్ రహే హై, ఒకరినొకరు చంపుకునేందుకు చూడండి ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారో. యహ్ హే డ్రామా, ఇదంతా డ్రామా అని చెప్తున్నారు బాబా. క్రిస్టియన్ లోగ్ హై దోనో బడే, క్రిస్టియన్స్ ఇద్దరు పెద్దవాళ్ళే. ఆపస్ మే మిల్ జాయే తో సబ్ కుచ్ కర్ సక్తే హై, ఇద్దరు కలిస్తే ఏదైనా చేయొచ్చు. పోప్ బి క్రిస్టియన్ కా హెడ్ హై, పోప్ కూడా క్రిస్టియన్ హెడ్, ఆయనకి ఎంత గౌరవాన్ని ఇస్తారు. పరంతు మాన్తే ఉన్కి బి నహీ హై, కానీ ఆయనది కూడా ఎవరు వినరు. యహా బి జో బచ్చే బాప్ కి మాన్తే నహీ తో ఓ వినాశీ పద్ పాతే హై, ఇక్కడ కూడా ఎవరైతే బాబా చెప్పిన మాట వినరో వారు వినాశీ పదవిని పొందుతారు. శ్రీమత్ పర్ చల్నా చాహియే, శ్రీమతంపై నడవాలి. శ్రీమద్ భగవద్గీత హేనా, ఇది శ్రీమద్ భగవద్గీత కదా, ఇంకే శాస్త్రము శ్రీమతం కాదు. శ్రీ మానా శ్రేష్టతే శ్రేష్ఠ, శ్రీ అంటే శ్రేష్టాతి శ్రేష్టం. ఎప్పుడూ పునర్జన్మలోకి రారు. మనుష్యతో పునర్జన్మే ఆతే హై, మనుషులైతే పునర్జన్మల్లోకి వస్తారు. विद्वानों ने तो जन्म मरण से रहित गाई हुई गीता में पूरे 84 जन्म लेने वाले का नाम डाल दिया है. విద్వాంసులు జనన మరణ రహితుడికి బదులు పూర్తి 84 జన్మలు తీసుకున్నవాడి పేరు వేశారు, కృష్ణుడి పేరు వేశారు. वास्तव में परम पिता परमात्मा ही ज्ञान का सागर, पवित्रता का सागर, पतित पावन गाया हुआ है. వాస్తవానికి పరంపిత పరమాత్మే జ్ఞానసాగరుడు, పవిత్రతా సాగరుడు, పతిత పావనుడు అని మహిమ చేయబడింది. వహీ వరదాన్ దేతే హై బచ్చోంకో, ఆయనే పిల్లలకు వరదానం ఇస్తున్నారు, కానీ వారికి బదులు కృష్ణుడి పేరు వేశారు. మొట్టమొదట శివ జయంతి, తర్వాత కృష్ణ జయంతి. శివ బాబా వచ్చేదే కొత్త ప్రపంచాన్ని స్థాపించేందుకు. మొదట తండ్రి యొక్క జన్మ, తర్వాత పిల్లల యొక్క జన్మ. బాప్కే జన్మసే హీ కృష్ణ బచ్చా నిక్లా, తండ్రి యొక్క జన్మతోనే కృష్ణుడు పిల్లవాడు వచ్చాడు. దైవీ సంప్రదాయ కహా జాతా హైనా, దైవీ సంప్రదాయం అని అంటారు కదా. కోయి ఏక్ భీ ఇస్ బాత్ కో సమజ్ జాయే తో ఉన్కే సబ్ జిజ్ఞాసు టూట్ పడే, ఎవరైనా ఒక్కరైనా ఈ విషయాన్ని అర్థం చేసుకుని తెలియచేస్తే వారి జిజ్ఞాసులు, వారి శిష్యులందరూ వెళ్ళిపోతారు. అందరి ముఖము నల్లగా అయిపోతుంది. కితనీ బడి భూల్ హై, ఎంత పెద్ద తప్పు, అప్పుడే బాబా రావాల్సి ఉంటుంది. కిస్కో సంఝానీ దేనే మే బీ టైం చాహియే, ఎవరికైనా తెలియచేయటానికి కూడా టైం కావాలి. మొట్టమొదట ఈ నిశ్చయం చేయించండి, పరంపిత పరమాత్మతో మీకు ఏ సంబంధం ఉంది,
అప్పుడే వచ్చి అర్థం చేసుకుంటారు భగవంతుడు అందరికీ తండ్రి. భగవాన్ కే పద్ పర్ తో రఖో, భగవంతుడిని భగవంతుడి యొక్క పదవి పైన పెట్టండి. कहते हैं सब భగవాన్ కి లీలా హై అంటారు, అంతా భగవంతుడి యొక్క లీలే. ఒక రూపాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు అంటారు, కానీ పరమాత్మ పునర్జన్మల్లోకి రారు. ఏ బాప్ దాదా దోనో హీ కంబైన్డ్ హై, ఇక్కడ బాప్ దాదాలు ఇద్దరూ కలిసే ఉన్నారు. బాప్ దాదా కా భీ అర్థ్ కిస్కి బుద్ధి మే నహీ హై, కానీ బాప్ దాదాల యొక్క అర్థం కూడా ఎవరి బుద్ధిలోనూ లేదు. త్వమేవ మాతాశ్చ పితాని అంటారు, ఓ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. తప్పకుండా తల్లి కూడా కావాలి, కానీ ఎవరి బుద్ధిలోకి రాదు. బచ్చోं को समझाया तो शरण कब ली जाती है, పిల్లలకు తెలియచేయటం జరిగింది. ఎప్పుడు శరణ తీసుకుంటారు? ఎప్పుడైతే రావణ రాజ్యం సమాప్తవుతుందో అప్పుడే రాముడు వస్తారు. రామ్కి శరణ్ లేనేసే హీ సద్గతి మిల్తీ హై, రాముడి యొక్క శరణ తీసుకుంటేనే సద్గతి లభిస్తుంది. కహతే హే రామ రాజ్య హో అంటారు, రామరాజ్యం కావాలి అని. ఉన్కో సూర్యవంశీ రాజ్య కా పతా హీ నహీ, వారికి సూర్యవంశీ రాజ్యం గురించే తెలియదు. कहते हैं राम राज्य नई दुनिया नया भारत स्वतो बन रहा है అంటారు, రామరాజ్యం కొత్త ప్రపంచం కొత్త భారతదేశము అంటారు. సో ఇప్పుడు తయారవుతుంది, తప్పకుండా తయారవ్వాలి. డ్రామాకు చల్నా హే జరూర్, డ్రామా తప్పకుండా నడవాల్సిందే. ఈ చదువు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు. మనుషులు ఎవరిని దేవతలుగా తయారు చేయలేరు. బాబాయే వచ్చి మనుషుల్ని దేవతగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే బాబాయే స్వర్గస్థాపన చేస్తారు. బ్రాహ్మణుల యొక్క మాల మహిమ లేదు, వైజయంతి మాల విష్ణువుది. ఇది ఈశ్వరీయ వంశము ఇప్పుడు కొత్తగా ప్రారంభమవుతుంది. పూర్వం రావణుడి యొక్క అసురీ వంశం, రావణుణ్ణే అసురుడు అని అంటారు. ఇది కంసుడు, జరాసంధుడు, ఆ పేర్లన్నీ ఇక్కడే నిరూపించబడతాయి. జన్మ జన్మాంతరాలు మీరు సాకారుడి నుండి మీకు వారసత్వం లభిస్తుంది. సత్యయుగంలో కూడా సాకారుడి నుండే వారసత్వం లభిస్తుంది. కేవలం ఈ సమయంలోనే మీకు నిరాకారుడైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. అచ్చా, మీఠే మీఠే సిఖీ లథే బచ్చోं ప్రతి మాత పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, దేహ సహితంగా పాత ప్రపంచం యొక్క సంబంధీలనందరినీ మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా భావించాలి. బుద్ధితో కొత్తింటిని ఆహ్వానించాలి. సెకండ్ పాయింట్, ఉదయమే లేచి మొత్తం ప్రపంచానికి శాంతి మరియు సుఖం యొక్క దానాన్ని ఇవ్వాలి. వరదానము, ఆకారి మరియు నిరాకారి స్థితి యొక్క అభ్యాసం ద్వారా అలజడిలో కూడా అచంచలంగా ఉండే బాప్ సమాన్ భవ. ఎలాగైతే సాకారంలో ఉండటం న్యాచురల్ అయిపోయిందో అలాగే నేను ఆకారి ఫరిష్తాను మరియు నిరాకారి శ్రేష్ఠాత్మను. ఈ రెండు స్మృతులు న్యాచురల్గా ఉండాలి. ఎందుకంటే శివ్ బాబా నిరాకారి మరియు బ్రహ్మ బాబా ఆకారి. ఒకవేళ ఇద్దరిపైన ప్రేమ ఉంటే సమానంగా అయిపోండి. సాకారంలో ఉంటూ అభ్యాసం చేయండి. ఇప్పుడిప్పుడే ఆకారి, ఇప్పుడిప్పుడే నిరాకారి. ఈ అభ్యాసమే అలజడుల్లో కూడా అచంచలంగా తయారు చేస్తుంది. స్లోగన్ను, దివ్య గుణాల యొక్క ప్రాప్తిని పొందటమే అన్నిటికన్నా శ్రేష్ఠ ప్రభు ప్రసాదం. లవ్లీన స్థితిని అనుభవం చేసుకోండి. జో ప్యారా హోతా హే ఉసే యాద్ కియా నహీ జాతా. ఎవరైతే ప్రేమైన వారో వారిని తలుచుకోవటం జరగదు, వారి స్మృతి ఆటోమేటికల్గా వస్తుంది. కేవలం ప్రేమ హృదయపూర్వకంగా సత్యంగా నిస్వార్థంగా ఉండాలి. ఎప్పుడైతే నా బాబా ప్రేమైన బాబా అంటారో మరి నా వాణ్ణి ప్రేమైన వాణ్ణి ఎప్పుడూ మర్చిపోరు. నిస్వార్థ ప్రేమ బాబా ద్వారా తప్పించి ఏ ఆత్మ ద్వారా లభించదు. అందుకని ఎప్పుడూ కూడా అవసరం ఉన్నప్పుడు తలుచుకోవటం కాదు, నిస్వార్థ ప్రేమలో లవ్లో లీనమైపోయి ఉండండి. ఈరోజు స్వమానము, నేను నిరాకారి శ్రేష్ఠాత్మను. అచ్చా, ఓం శాంతి.